తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. దాంతో హైకమాండ్ టీ కాంగ్రెస్ నేతలను హస్తినాకు పిలిచింది. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ నెల 8న ఢిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం 9న కానీ 10న కానీ టీ కాంగ్రెస్ నేతలతో రాహుల్, ప్రియాంక గాంధీ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో నేతల మధ్య ఐక్యత, పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. కర్ణాటకలో గెలుపు గుర్రాలనెక్కిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా పక్కా వ్యూహంతో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా, అలాగే తెలంగాణలోని నేతలందరినీ ప్రియాంక గాంధీ, రాహుల్ కలవనున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నవత. కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పైన ఫోకస్ చేసింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బాగా వేసినటువంటి విధంగానే తెలంగాణ కాంగ్రెస్ని కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్పై ఫోకస్ చేసింది. దానిలో భాగంగానే ఇప్పటికే విదేశీ పర్యటనలో, అమెరికా పర్యటనలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఈ నెల 8వ తేదీన ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీతో పాటే మరొకవైపు తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా అమెరికాలో ఆయనతో పాటే ఉన్నారు. ముఖ్యంగా ఈ నేతలంతా కూడా ఈ నెల 8వ తేదీన ముఖ్యంగా ఢిల్లీకి చేరుకోబోతున్నారు. 8వ తేదీ తర్వాత, ముఖ్యంగా 12వ తేదీ తర్వాత ఢిల్లీ కేంద్రంగా టీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలందరితో కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు నేతలు కూడా సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ అవలంబించాల్సినటువంటి వ్యూహాలపైన ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలందరికీ కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశంలో కర్ణాటకలో అవలంబించినటువంటి వ్యూహాలనే తెలంగాణ రాష్ట్రంలో కూడా అవలంబించాలంటూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి టీం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కర్ణాటకలో ఏ విధంగా అయితే సునీల్ కనుగోలు నిర్వహించినటువంటి సర్వేల ఆధారంగానే టికెట్లను కేటాయించడం జరిగింది, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి ఎన్నికల్లో అదేవిధంగా సర్వేలు నిర్వహిస్తూ ముఖ్యంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆ సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుంది. దాంతోపాటు ఎన్నికల ప్రచార వ్యూహాలకు సంబంధించి కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని పార్టీలో చేర్చుకునే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటితో పాటు మరొకవైపు తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరినీ కూడా ఐక్యంగా ఉంచడంతో పాటు రాబోయేటటువంటి ఎన్నికల్లో అందరూ కూడా కలిసికట్టుగా బీఆర్ఎస్తో పాటు బీజేపీని ఎదుర్కొనే దిశగా ఈ నేతలందరినీ కూడా ఐక్యం చేసే దిశగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమావేశం ఉండబోతుంది. ఈ నెల 12వ తేదీ తర్వాత మాత్రం సమావేశం జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా బీఆర్ఎస్తో పాటు మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నేతలతో పాటు మరొకవైపు కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్ళినటువంటి నేతలందరిపైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా వారందరి లిస్ట్ని కూడా రెడీ చేసినటువంటి నేపథ్యంలో ప్రియాంక గాంధీ, మరొకవైపు రాహుల్ గాంధీ తో జరిగేటటువంటి సమావేశంలో ఈ నేతల లిస్టును అన్నింటిని కూడా వెలువడించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నేతలందరినీ కూడా సునీల్ కనుగోలుతో పాటు మరొకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలంతా కూడా చర్చలు జరిపారు. వారందరినీ కూడా జూన్ నెల చివరికల్లా కూడా ఆ నేతలందరినీ పార్టీలో చేర్చుకునే దిశగా తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా వ్యూహాలు రచిస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చేటటువంటి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంలో అధిష్టానం ఉంది. ఆ దిశగానే అధిష్టానం వ్యూహాలు రచిస్తుంది. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమావేశం ఉండబోతుందని చెప్పాలి. నవత. థ్యాంక్ యూ శ్రీధర్.